ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా సీక్వెల్ తోనే వేల కోట్ల బిజినెస్ అవుతుందా? కొనసాగింపు కథలు చేయడం నిర్మాతలకు లాభమా నష్టమా? బ్రాండ్ తోనే బిజినెస్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఒకటి రెండు కాదు, టాలీవుడ్లో రాబోయే 3 ఏళ్లలో దాదాపు 1/2 డజన్కు పైగా సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 5,000 కోట్లుంటుందని అంచనా. కానీ ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. నీ టైం నడుస్తుందిరా అంటారు కదా, అలా టాలీవుడ్లో సీక్వెల్స్ టైం నడుస్తోందిప్పుడు. ప్రతి కథకు కొనసాగింపు రావడం అనేది కామన్గా మారిపోయింది. అఖండ 2 అంచనాలు తప్పినా ఆ తరువాత కూడా చాలా సినిమాలు సీక్వెల్స్తో సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రభాస్, తేజ సజ్జా, పవన్ కళ్యాణ్ సినిమాలే 2 ఉన్నాయి. కల్కి 2 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరొకవైపు సలార్ 2 కూడా డ్రాగన్ తర్వాత మొదలు పెడతానన్నారు నీల్. 2027లో సెట్స్ పైకి తెచ్చి 2028 సమ్మర్కు సలార్ 2 ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇక దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నా వచ్చే వరకు అనుమానమే. కొరటాలు కూడా బాలయ్య సినిమాకు మూవ్ ఆన్ అయిపోయారు. ఇక ఓజీ 2 ఉన్నా పూర్తిగా పవన్ డేట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. హరిహర వీరమల్లు 2 మొత్తానికే ఉండకపోవచ్చు. కానీ ఓజీ 2 కోసం సుజిత్ కథ సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సెట్స్ పైకొచ్చింది. మరొకవైపు మిరాయ్ 2 షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఇందులో రానా విలన్గా నటిస్తున్నారు. తేజ ఖాతాలో జాంబిరెడ్డి 2 కూడా ఉంది. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సినిమాను స్పిరిట్ తర్వాత చూద్దామంటున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ అప్పుడో ఇప్పుడో వస్తాయన్న నమ్మకం ఉంది. కానీ పుష్ప 3, KGF 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్లో ఉంది. 2027లో పుష్ప 3 మొదలు పెడతానంటూ కన్ఫర్మ్ చేశారు సుకుమార్. మరొకవైపు KGF 3ని వదిలేసి టాక్సిక్, రామాయణపై ఫోకస్ పెట్టారు యష్. మొత్తానికి ఈ సీక్వెల్స్ బిజినెస్ రేంజ్ 5,000 కోట్ల పైమాటే.